ఇంతకుముందు మీరు అన్నట్టుగా పురోహితుల గురించి మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ అర్చకులు కానీ పురోహితులకు కానీ మామూలుగా హిందువులే చాలామంది వాళ్ళని వెకిలిగా మాట్లాడడం వాళ్ళ గురించి తప్పండి, జోకర్లుగా చూపించడం సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ వాళ్ళపైన విచిత్రమైనటువంటి డిబేట్లు, విచిత్రమైన పేర్లతో టీవీ ఛానల్లో కూడా డిబేట్లు పెడుతుంటారు. దీన్ని పిచ్చికి పరాకాష్ట అంటారు, అంతకంటే ఏం లేదు. నీ హితం కోసం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటూ లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణం కోసం వారు వాళ్ళ జీవితాన్ని చాలా సింప్లిఫై చేసుకుని ఒక ధోతి ఒక లాల్చి పెట్టుకుని, ఏమండి ఉదయం తెల్లవారుజామున ఊరంతా లేవకముందే వాళ్ళు లేచి దేవాలయం తలుపులు తీసి అక్కడ నిర్మాల్యం అంతా తొలగించి వచ్చిన ప్రతి భక్తుడికి తీర్థప్రసాదాలు ఇచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకుని వాళ్ళకి కావలసినటువంటి సూచనలు ఇచ్చి బ్రతికేవాడు సమాజ హితం కోసం త్యాగం చేస్తున్నవాడు తప్ప అతను ఏం తప్పు చేశాడంటే వాళ్ళు అనడానికి. అక్కడక్కడ ఇప్పుడు మనుషులు అన్న తర్వాత అక్కడక్కడ కొన్ని తప్పులు జరుగుతాయండి, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను బట్టి కానివ్వండి అవన్నీ. దానిని బట్టి అందరినీ అదే ఘాటను కట్టేసి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. బ్రాహ్మణ అంటే ఎవరు? జ్ఞానం. క్షత్రియ అంటే ఎవరు? బలం, ధైర్యం. వైశ్య అంటే ఏమిటి? ధనం. శూద్ర అంటే శ్రమశక్తి. 4 వర్ణాలు, 4 విభాగాలు. ఈ సమాజానికి 4 విభాగాలుగా విభజించబడింది అది. శూద్ర అంటే శ్రమశక్తి. శ్రమశక్తి మీద ఈ 3 ఆధారపడి ఉన్నాయి. అందుకని కాళ్ళకు నమస్కారం చేస్తారు, పాదాలకి. ఈ 3 శ్రమశక్తి లేని 3 లేవు. శ్రమశక్తితో తన సమాజాన్ని సేవించుకోవాలి, తన జ్ఞానంతో సమాజాన్ని సేవించుకోవాలి బ్రాహ్మణుడు, తన అందరికీ కావలసిన వస్తువుల పంపిణీ ద్వారా సమాజాన్ని సేవించుకోవాలి వైశ్యుడు, ఈ సమాజాన్ని రక్షించేటటువంటి క్షాత్రశక్తి కలిగిన వాడు క్షత్రియుడు. అది అక్కడ ప్రవృత్తి తప్ప అక్కడ కులం కాదు, వర్ణం కాదది. అది కులం కాదది. సరిహద్దుల్లో రక్షిస్తున్న సైనికులు ఉన్నారు, వాళ్ళందరూ బై బర్త్ రాజులా? కాదుగా. మరి వాళ్ళు క్షత్రియులా కాదా? బై బర్త్ దే ఆర్ క్షత్రియాస్. బై బర్త్ కాదు, బై వర్త్ దే ఆర్ క్షత్రియాస్. కరెక్టా కదా? 100%. ఈ విషయాన్ని బేసిక్గా ఈ విషయం అర్థం కాదు నాన్న, చెప్పినా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. పురుష సూక్తంలో కూడా ఇదే చక్కగా సమాజ పరమేశ్వరుడు యొక్క వర్ణన ఉన్నది తప్ప కుల వ్యవస్థను గురించి కాదు అక్కడ చెప్పింది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత అంటే అది కాదు. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత అంటే ఏమిటి? ఆ సమాజ పరమేశ్వరుడు ఏది? ఆయన కళ్ళ నుంచి వచ్చినటువంటి వాడు సూర్యుడు, మనసు నుంచి వచ్చిన వాడు చంద్రుడు, నాభి నుంచి వచ్చింది అంతరిక్షము, పాదాల నుంచి వచ్చింది భూమి. అంటే సమాజాన్ని గురించినటువంటి వర్ణన ఉన్నది తప్ప సృష్టి యొక్క రహస్యాన్ని గురించి చెప్పాడు తప్ప అక్కడ కులాన్ని గురించి చెప్పాడా? అది అర్థం కాక ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు భ్రష్టు పట్టించారండి. వాళ్ళు అది అక్కడ తేడా వచ్చింది నాన్న. అందుకనే పరమాచార్యులు గారు ఒక మాట అన్నారు, వేదాలను గురించి ఎవరూ కూడా మాట్లాడకండి దయచేసి, అవి వణికిపోతున్నాయి అన్నారు ఆయన. వేదాలు వణికిపోతున్నారు. ఎందుకనంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు చెప్పేస్తున్నారు, అందుకని అది వణికిపోతున్నాయి. అమ్మ నా గురించి ఏం చెప్తాడు, ఏం అపార్థం చెప్తాడో, ఏ పదార్థం తీస్తాడో అని భయపడుతున్నాయట. రామకృష్ణ పరమహంస కూడా ఇదే మాట అంటాడు, దయచేసి మీరు ధర్మ సూక్ష్మాలను కెలకకండి, ధర్మ ఆచరించండి అంతే. కృష్ణుడు కూడా భగవద్గీత అదే చెప్తే ఆచరిత శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ప్రముఖులైనటువంటి ఏది ఆచరించారో అది మీరు ఆచరించండి చాలు అంతే, దాన్ని కెలకకండి మీరు. అలాగే చేశాక మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఏది చేసి వచ్చారో మనం అదే చేస్తున్నాం, అనూచానంగా ఆచరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం పలానా చోటుకు ఊరికి పెళ్ళికి వెళ్ళాలి అమ్మకు మనందరం, మొదటి కారు వారికి అడ్రస్ చెప్పి మిగతా కార్లకి ఫాలో అవ్వండి అంటామా లేదా? అందరికీ అడ్రస్లు చెప్పం కార్లకి కదా. అలాగే వాడు ఏది ఆచరిస్తున్నాడో శ్రేష్ఠుడైనటువంటి వాడు ప్రముఖుడైనటువంటి వాడు ఆచరిస్తున్నాడు, మీరు ఆచరించండి అని చెప్పేసింది. సింపుల్. ఎంత సింప్లిఫై చేశారు. అనవసరంగా కెలికి మన మేధావితనం అంతా దానిలో చొప్పించి ఎవరి పుస్తకాలు వాళ్ళు రాసేస్తున్నారా ఈ మధ్యన. నిజంగా వ్యాసుడున్న వాల్మీకి ఉంటే ఎంత బాధపడతారో, అరే నేను రాసిన దాన్ని వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారా అని. ఆయన ఏమైనా రాయల్టీ అడిగాడమ్మా? ఆ పుస్తకానికి హక్కులు అడిగారా వాళ్ళిద్దరూ? మనం ప్రతి పుస్తకం మీద హక్కులు రచయితమని రాసేసుకుంటాం మనం. ఎక్కడి నుంచి వచ్చే వ్యాసుడి యొక్క ఉచ్చిష్టమే కదా ఇవన్నీ. నువ్వు సినిమాలు తీసినా నాటకాలు రాసినా మొత్తం వ్యాసుడి నుంచి వచ్చిందే కదా ఇది. అవుట్లైన్ తీసుకునే కదా అమ్మ నువ్వు కథలు అల్లుకుంటున్నావు. ఏమన్నా వాస్తవం 100% మీరు చెప్తున్నారు. అక్కడ తప్పులు చాలా జరుగుతున్నాయి. అదే చెప్తున్నానా, కలికాలం అనుకుని ఎవరికి వాళ్ళే ఇళ్లలో కూర్చుంటున్నాం. ఎవరికి తెలిసింది వాడు చెప్పడం అదే వాస్తవం. అందులో ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు వచ్చిన తర్వాత అసలు మరి మా గురువుగారు ఒక మాట అనేవారు,
పండితుల వాక్కుల్లో క్లిష్టత ఉంటుంది, ఉమ్, ప్రవక్తల వాక్కులో స్పష్టత ఉంటుంది. పండితులు తమ పాండిత్య వైభవాన్ని ప్రకటించుకుంటారు, కానీ వీళ్ళు తమ యొక్క ప్రేమతత్వాన్ని అందిస్తారు ప్రవక్తలు అని. రామకృష్ణ పరమహంస కానీ, షిరిడి సాయిబాబా కానీ, మన కంచి పరమాచార్యులు వారు కానీ, వీళ్ళెవ్వరూ కూడా అదే పనిగా బోధనలు ఏం చేయలే. వాళ్ళు ఒక్క వాక్యంలో చెప్పేసేవారు. వాళ్ళు పరమాచార్యులు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనయ్యా. ఒకే ఒక్క మాట నా మనసులో హత్తుకుపోయింది. ఏమిటంటే ఆయన అంటారు, ఇవాళ ఈ కాలంలో ఎవరికీ కూడా భగవద్ అనుగ్రహం, భగవద్ దర్శనం లభించడం లేదు, భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించడం లేదు. అదేదో నా దగ్గర లభిస్తుందని అమాయకంగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుని తృప్తిపడి వెళ్ళిపోతూ ఉంటారు. అయినా అసలు ఈ ప్రజలతో మాట్లాడటం కాకపోతే అసలు నేను ఎందుకు జీవించి ఉండాలి వీళ్ళ కోసం కాకపోతే? ఇది ప్రతి గురువు కూడా గుర్తుపెట్టుకుని ఉండాలి మాట. నన్ను ముట్టుకోక మీరు ముట్టుకోకండి దూరం పెట్టేస్తే సమాజం ఎలా అవుతుంది? అప్పుడు వాడు ఎత్తుకుంటాడు కదా నాన్న. అదే జరుగుతుంది కదా. మరి తప్పు ఎక్కడ జరిగింది? నువ్వు ఆ తప్పును అసలు ఎందుకు సరిదిద్దుకోవు అని అడుగుతున్నాను నేను. అదే జరుగుతుంది. ఎంత మట్టుకు వాళ్ళు పెరిగిపోతున్నారంటావేమిటి? అసలు నువ్వు ఆచరించేది ఎక్కడా? కోపం వచ్చినా సరే నేను ఇట్లాగే మాట్లాడుతా. ఒక అతను వాట్సాప్లో పెట్టాడు, ఒక ముస్లిం సోదరుడు, మేము మా సాంప్రదాయాన్ని వదులుకోవడల్లా, మా దుస్తులు కానీ మా ప్రార్థనలు కానీ చిన్నప్పటి నుంచే మా పిల్లల్ని తీసుకుని వెళ్తాం, మేము ఖురాన్ నేర్పిస్తాం వాళ్ళకి. ఇప్పుడు మీ పిల్లలకి మీరు భగవద్గీత బోధిస్తున్నారా? సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నారా? మీ దుస్తుల్లో మీరు సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా? మీ గాజులు మీరు వేసుకోవట్లే, మీ బొట్టు మీరు పెట్టుకోవటల్లా, మీ డ్రెస్సు మీరు వేసుకోవటల్లా, మీ భగవద్గీతను మీరు పట్టించడం, మమ్మల్ని వాడు ఏడుస్తారు ఎందుకు మీరు అని అడిగాడు. ఆన్సర్ ఉందా?